మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్లో గల మేకల మండి పరిసర ప్రాంతంలో స్థానిక సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ ఆదేశాల మేరకు రాజన్నల సంఘం వారు సుమారు 50,000 ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి సంఘం వారు ప్రతి వార్డులో సీసీ కెమెరాలు పెట్టుకుంటే నేరాలను అరికట్టవచ్చని, ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు రాజన్నల సంఘం వారిని అభినందించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన సిఐ గారికి, ఎస్ఐ గారికి రాజన్నల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజన్నల సంఘం అధ్యక్షులు జక్కుల శంకర్, గౌరవ అధ్యక్షులు మొగిలి కనకయ్య, ప్రధాన కార్యదర్శి జక్కుల సమ్మయ్య, కార్యదర్శి మొగిలి కుమార్, క్యాషియర్ మొగిలి సంపత్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నేను ఈ మందమరిలో ఈరోజు రాజన్నల సంఘం వారి ఆధ్వర్యంలో 5 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. 6 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. అట్లనే ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు పెట్టేందుకు ముందుకు రావాలి. ఎందుకంటే అందరికీ తెలుసు సీసీ కెమెరాలతో ఇవాళ రేపు చాలా ఉపయోగం ఉంది. చాలా అఫెన్సెస్ కానీ క్రైమ్స్ కానీ డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక సీసీ కెమెరా అంటే దాదాపు ఒక 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి అందరూ కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా సీసీ కెమెరాస్ అనేది ఇనాగ్రేట్ చేస్తే ఫస్ట్ అనేది అఫెన్స్ అనేది కాదు, ఒకవేళ అఫెన్స్ అయినా కూడా ఈజీగా మనం డిటెక్ట్ చేసేందుకు దొరకబట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఎవరైనా కూడా ఈ చిన్న సంఘం వాళ్ళు కానీ, చిన్న కాలనీ వాళ్ళు కానీ, ఊళ్ళల్లో అందరూ ఒక కమిటీ లెక్క ఫామ్ అయ్యి కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మా ఇన్ఛార్జ్ రామగుండం సిపి గారి ఆధ్వర్యంలో, అట్లనే మా డీసీపీ మంచిర్యాల గారి ఆధ్వర్యంలో ముందు కూడా అందరికీ ఈ సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించి మేము ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి గలీలో సీసీ కెమెరాలు పెట్టేందుకు మేము అందరూ కూడా ప్రోత్సహిస్తాం. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి మళ్ళొకసారి రాజన్నల సంఘం వీళ్ళందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇట్లనే అందరూ కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. మంచి పరిణామంగా భావిస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.